రాజంపేటలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ముగ్గు మధ్యలో గౌరమ్మ పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సు మార్చాలని అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బుధవారం అంగన్వాడీల వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపు 33 రోజులుగా సాగుతున్న అంగన్వాడీల సమ్మెలో వివిధ రకాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెలో భాగంగా నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న అంగన్వాడీలు సంక్రాంతి ముగ్గు వేసి గౌరమ్మను ఉంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని చప్పట్లు కొడుతూ పాట పాడుతూ వేడుకున్నారు. 30 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్లు ఆయాలు రోడ్డు మీద నిలబడుకొని కూర్చొని సమ్మె చేస్తున్నాము. పండగ లేదు, జనవరి ఫస్ట్ లేదు, క్రిస్మస్ లేదు, ఏమీ లేదు. ఇంట్లో పండగలు లేవు. అందరూ ఇంట్లో ముసలోళ్ళు పిల్లలు అందరూ ఉన్నా కానీ వాళ్ళందరినీ ఇంట్లో వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నాము. కానీ జగనన్నకు మా మీద కొంచెం కూడా కనికరం అనేది లేదు, కనపడడం లేదు. ఎందుకో మరి అర్థం కావడం లేదు. ఈ 30 రోజుల నుంచి చేస్తూ ఉన్న వీళ్ళు నా అక్క చెల్లెమ్మలు ధర్నా చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా న్యాయం చేస్తాము అనే ఆలోచన అనేది లేకుండా మా మీద కక్ష సాధింపుగా ఎస్మాను ప్రయోగించడము, అధికారులను ఉసిగొలిపి వాళ్ళతో మెమోలు ఇప్పించడము, మమ్మల్ని సస్పెండ్ చేస్తామనడము, ఇట్లాంటివన్నీ బెదిరింపు చర్యలుగా చేస్తున్నారు. అది పద్ధతిగా అనిపించడం లేదు. మేము కూడా మీ అక్క చెల్లెలమే కదా, మీరు మా మీద దయ ఉంచి మాకు మీరు జీతం పెంచి మమ్మల్ని సానుకూలంగా పండగకి సంతోషంగా పండగ చేసుకోండి మా అని చెప్తారని ఆశిస్తున్నాం మేము.